ఇక్కడే కూర్చున్నా, లోపలికి రావచ్చు. దేవుడు లేదమ్మా, పండుగ సేపటి కూర్చున్నాం. సరే మా పండుగ కదా, మా పండుగకి రావాలి కదా. ఎందుకు రాను, రోజు ముందు ఎక్కడే ఉంటాను. సరే అయితే వెళ్తాను. ఉండొచ్చు కదా, నేను అప్పుడు వెళ్ళిపోతున్నాను. సరే ఇంటికాడ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి అక్కడ దారి పెట్టాలి, వెళ్తాను. ఆడుకుంటావు. సరే ఎక్కడికి వెళ్తావు? కాలేదా సరే దేవా 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 ప్రతి శనివారం గుడికి వెళ్తామని తెలుసు కదా, రాలేదు. శనివారం గుడికి వెళ్తాం కదా దేవా, లేదు ఏమైంది లేదు. జయ జనార్దనా కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మ మోచన. జయ జనార్దనా కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మ. చెల్లి బాగున్నావా? అక్క ఏంటి సడన్గా వచ్చాను? గుడికి వెళ్ళాను, గుడి చూసుకొని ఆ కోల్పాలను చూసుకొని చూద్దామని వచ్చాను. ఇంకేమంటే చెప్పాలి. దేవ ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నారమ్మా? అలాగే పిచ్చి పిచ్చి వీడియోలు తీసుకొని మొత్తం కెరీర్ అంతా పాడు చేసుకుంటున్నాడు. వాడు మనం చెప్పింది వినట్లేదు, వాళ్ళ ఏంటో వాళ్ళేంటో మనకి అర్థం కావడం లేదు. అదేంటక్క బాగానే చేస్తారు కదా, షార్ట్ ఫిలిమ్స్ వీడియోలు కామెడీలు అవన్నీ. ఏమీ చేయలేదు, మీరే చెప్పాలి. ఏం తేవాదేవా అంటున్నారు, నా గుడి గురించి ఏమో ఎవరు తెలియదు. ఈ కొడుకు గురించి కాదు, వీళ్ళ అబ్బాయి వాళ్ళు ఈ అబ్బాయి చెడిపోతున్నారు. షార్ట్ ఫిలింలు అనేసి ఈ అబ్బాయి వాళ్ళు ఈ అబ్బాయి చదువు ఇష్టం అయిపోయి అంతా లైఫ్ పాడైపోయి మా అబ్బాయి వాళ్ళు మీ అబ్బాయి చెడిపోతున్నారు. ఉద్దేశంగా మేము అనలేదు, ఆ లైఫ్ గురించి బాగుపడుతుందని మీరు చెప్తున్నాం. ఏ ఉద్దేశంగా నా కొడుకు గురించి మా అబ్బాయికి నేను చెప్తాను, మీ పిల్లల తర్వాత షూట్కి తీసుకెళ్ళాలి చెప్పి మా అబ్బాయి నేను ఫస్ట్ చెప్తాను. ఫోన్ చేసేది ఇప్పటికే దేవా నువ్వు చేస్తున్న పని ఏం చేస్తాను నేను? ఏం చేసావు? ఏం చేస్తాను? పొలం చేస్తున్నావు కదా ఎదవా. నేనేం చేస్తాను? ఏం చేస్తామంటారు? నువ్వు చేస్తున్న పని నేను ఏం చేస్తాను? ఏం చేస్తాను? నువ్వు షూటింగ్ లేదు అదే నీదని నా పొలం చేస్తున్నావు కదా. ఎవరన్నారు? సొంత చెల్లెల దగ్గర కూడా నీ కొడుకు వాళ్ళు నా కొడుకు పాడైపోతున్నారని ఒప్పేసి వదిలేస్తున్నారా? ఊరు జనం దగ్గర తలెత్తుకొని తిరగలేకపోతున్నారా? అది నా తప్ప? నీ తప్పు కదా, నేను చెప్పినట్టు నువ్వు ఎప్పుడు తగ్గుతాను. మరి చెత్త ఎలా తయారవుతున్నావు? నా పొరుగు తీస్తున్నావు. ఎందుకు అలా తిట్టి ఎప్పుడు చూసినా తిట్టిగానే ఉంటావు. సొంత చెల్లెలు కూడా అన్నారా మొక్క మీద ఉమ్మేసినట్టు?
తలెత్తుకొని తిరగలేకపోతున్నాను నీ వల్ల. అయితే నా తప్ప అంటావు అయితే నీదే తప్పు. నేను చెప్పినట్టు నువ్వేమన్నావా? షూటింగ్ అంటే నాకు అది ఫ్యాషన్ అది నేను అది చేస్తున్నా పరువులు పోతానే ఇక్కడ. నీ లైఫ్ కాదు. నేను అదే చేస్తున్నా అయితే అది చేస్తే నీ సావు నువ్వు సావు. మా పరువు మాత్రం నీ వల్లే కదరా నా పరువులు పోతుంది. నా పరువు అంతా తీస్తున్నావు. నీ వల్ల నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను. ఇగో ఈ బుక్ వల్లే కదా. ఇందులోనే కదరా నీ బుక్ అంతా నేను ఎంత కష్టపడి రాసింది తెలుసు నీకు ఏ క్లాస్ నా పరువు తీయడానిక నువ్వు రాసేది? ఏది పనికి వస్తుంది? నేనేంటి అర్థం చేసుకుంది ఏంటి అర్థం చేసుకోవాలి? నేను అర్థం చేసుకుంది చేసుకోవాలి. ఏంటమ్మా ఇదే అర్థం చేసుకుంది నువ్వు ఎంత కష్టపడి రాసింది తెలుసా నేను కష్టపడి రాసిన నీ చదివేదో నువ్వు చావు. ఇంటికి వస్తే రా, లేకపోతే లేదు. నా పరువు నువ్వు చేస్తే చావు. ఏదో మా పరువు తీసి అన్ని పాటు చేసి మా బతుకుంటే పాటు చేస్తున్నారు. గోకలేదు సిగ్గులేదు చేసుకొని తినడానికి. సిగ్గులేనివా నువ్వు అన్నం తినేది సాధిస్తావురా మా పరువులు తీయడానికి? నువ్వు బతికే కుక్క బతికింది వెళ్ళు. సిగ్గులేదురా మంచం మీద పడుకుంటున్నావు. మంచం మీద పడుకున్న ఆరోగ్యం ఎప్పుడో కోల్పోయావురా. కింద పడుకోవచ్చు. ఎక్కడికి రావేస్తున్నా డాక్టర్ మీదకి ఎక్కడికి వెళ్ళా తిరిగి ఎక్కడికే కదా రావాలి. పాస్ అయ్యాము ఫెయిల్ అయ్యాము ఇప్పటి వరకు నాకు చెప్పలేదు. రేపు మాయ వస్తున్నాడు. మాయకి సమాధానం మాయకి నేను చెప్పుకుంటా సమాధానం ఏం చెప్తావు? నేను చెప్తానులే. ఎప్పుడు తిట్టడమే, ఒక్కరోజు తిట్టకుండా ఉండలేదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ రోజు కూడా పడుకోవడానికి పైకి వెళ్తున్నావు ఏంట్రా? వర్షం పడుతుంది ఎందుకు వచ్చేయచ్చు కదా నా పడుకోవడానికి. హలో హలో విజయ్ ఫోన్ చేయమను కదా ఏమి? అదే నీతో కొంచెం మాట్లాడాలి. సరే మాట్లాడు. హలో హలో విజయ్ ఫోన్ చేయమను కదా ఏమి? అదే నీతో కొంచెం మాట్లాడాలి. సరే మాట్లాడు. అదే ఫోన్ లో కాదు. అదే రేపు బయటన మనం ఇప్పుడు కలుస్తాం కదా ప్లేస్ కి 5:30 కల్లా వచ్చాం. సరే సరే ఉంటున్నది. ఓకే బాయ్ బాయ్. అయ్యా దేవా ఏడా ఈ పని దొరికిపోయా? ఎవరా దేవా? ఏంటంటే పడుద్దామన్నా ఏంటి సంగతి ఏంటి? ఒకసారి అయితే పడుకో, చాలా టైం అయిపోయింది. ఏమంటారా 2 minutes లో మనకు ఫోన్ చేస్తాం. బుజ్జి చెప్పు బుజ్జి ఇక్కడికి వచ్చారమ్మా. దేవా నీకు నాకు ఇంకా లైఫ్ లో సెట్ అవ్వదు. అదే బుజ్జి అడగనేస్తా. నువ్వు లైఫ్ లో సెట్ అవ్వని ఊర్లో అందరూ అంటున్నావు. బుజ్జి 2 years బుజ్జి లైఫ్ లేదు ఇంకా కాల్స్ మెసేజ్ ఏం చెయ్యొద్దు నాకు. గుడ్ బై.
తమ్ముడు ఏమైందిరా పిల్లలు అక్కడ పడుతుంది లేదండి రేపు సినిమాకి వెళ్తాను ఎందుకు పగలాడుతారు అక్కడ కూడా నన్ను వదిలేసాను అంటే షార్ట్ ఫిలింలో ఈ కొంచెం వీడియోలో అది ఇది చేస్తూ ఉంటాను ఊరి మీద తిరుగుతాను కదా ఊరిలో నన్ను కూడా పెడతాను దానికి కలిపి తెలుస్తుందండి నన్ను కలిపి వదిలేసిందండి ఆ షార్ట్ ఫిలిం నాకు తెలుస్తుందని అలా జరిగింది తమ్ముడు నువ్వేం వరి అవుతురా తమ్ముడు నువ్వు నీకు అలా జరిగింది తమ్ముడు నువ్వేం వరి అవుతురా తమ్ముడు నువ్వు నీకు మంచి ఫస్ట్ ఫ్యూచర్ ఉందిరా మా అమ్మాయి నీకు తెలియగా షార్ట్ ఫిలిం నేను చిన్నగా తీస్తుందని వదిలేసిందని చెప్తుందిరా తమ్ముడు నా అమ్మ వదిలేసిందని కాదురా అమ్మాయి అనేది ఫస్ట్ అమ్మ గురించి ఆలోచించురా సక్సెస్ అనేది నువ్వు ఎక్కడ వదిలేసావో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయి అమ్మని ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చేలా నువ్వు షార్ట్ ఫిలిం చేస్తావు తమ్ముడు బాగున్నావా అక్కడ దేవ అక్కడికి వెళ్ళాడు లేదురా బయటకి ఎక్కడికో వెళ్ళాడు తమ్ముడు మన దేవ రిజల్ట్ వచ్చాడు ఏమైంది దేవ నేను అడిగితే ఏమీ చెప్పట్లేదు నువ్వే అడుగు సరే వెళ్ళరా నీతో దేవా బాగున్నావా బాగున్నా ఏంటి వచ్చా సరే కూర్చో ఏం లేదురా మొన్న రిజల్ట్ వచ్చాయి కదా ఏమైంది రిజల్ట్ ఏమైందిరా ఎప్పటికప్పుడు అలా ఫెయిల్ అయిపోతున్నావు ఏం చేస్తావు అనుకుంటున్నావు ఫ్యూచర్లో అక్క ఎవరు మరి సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయినా నువ్వు ఏం చేస్తావు ఇంటికాడ నేను చెప్తే ఏమీ వినట్లేదురా పిచ్చి పిచ్చి వీడియోలు తీసుకొని పిచ్చి వీడియోలు కాదమ్మా రియల్ చేసినవే పిచ్చి పిచ్చి వీడియోలు అంతాడే దేవా అక్క మీద అంత కోపం అయిపోతున్నావు లేదు మా దేవా అక్క మీద అంత కోపం అయిపోతున్నావు లేదు మా పిచ్చి పిచ్చి వీడియోలు అంతే పిచ్చి పిచ్చి వీడియోలు కాకపోతే ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది మరి అక్క కామంతా రెస్పాన్సిబిలిటీ ఉండదా అవును మాయ నా బాధ నేను పడతాను కదా నేను నాకు లేదంటే నేను పాస్ అవుతానులే దాని గురించి ఏం చెప్పవసరం లేదు ఎప్పుడు అవసరం లేదు ఎప్పుడు పాస్ అవుతావు అవుతున్నా చెప్పడం అవుతుంది కదా నువ్వు ఈ పాస్ అవడం అన్ని వదిలేసి శుభ్రంగా ఆ సబ్జెక్ట్ పాస్ అయిపోయానుకో కంపెనీకి వెళ్ళిపోవచ్చు లేదు మా నేను కంపెనీ కట్ అయితే వెళ్ళలేను నాకు అవసరం లేదు నేను విఎఫ్ఎక్స్ఎంకి వెళ్తాను కంపెనీ కట్ అయితే వెళ్ళలేను ఇలాగే తమ్ముడు అడుగుతుంటే ఇప్పటికప్పుడు నా మీద సీరియస్ అయిపోతున్నాడు ఏ చెప్పినా వినట్లేదు ఇంటికి నీ మైండ్ లో ఏముందా ఏం చేద్దాం అనుకుంటాను చెప్పు ఇప్పుడు లేదు మాయా నేనైతే ఫిక్స్ అయిపోయాను మాయ విఎఫ్ఎక్స్ఎంకి వెళ్దామని నేనైతే విఎఫ్ఎక్స్ఎంకి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను మరి నువ్వా చెప్పాలి ఇంకేంట బిఎఫ్ఎన్ అంటే నేను ఇప్పుడు ఆలోచించలేదు బిఎఫ్ఎన్ అంటారు బిఎఫ్ఎన్ అంటారు ఆలోచించారు ఏడాక నీకేం తెలుసా మీకు తెలియదా ఇదే బిఎఫ్ఎన్ ఏంటంటే విఎఫ్ఎక్స్ఎం అంటే మీకు తెలియకపోతే అనుకుంటా లేదు మాయా నేనైతే ఫిక్స్ అయ్యాను విఎఫ్ఎక్స్ఎంకి వెళ్తాను నువ్వు ఏంటనుకో నాకు సంబంధం దేని చేసినా పర్లేదు దేనికి పర్లేదు నాకేం సంబంధం లేదు నేనైతే విఎఫ్ఎక్స్ఎం వల్ల ఫిక్స్ అయిపోయాను మరి ఎందుకు అసలు మన ఎవరి మాట విన్నట్లేదు ఏంటి నాకు సంబంధం లేదు అందరూ కూడా నేను వెళ్ళిపోతాను సరే అలా దేవా మా వెళ్ళిపోయాడురా నేను నచ్చింది చేసుకో నీకు ఏది నచ్చితే చేసుకో మరి ఎలాగా వినట్లేదు కదా నేను ఎన్నిసార్లు చెప్పాలి విఎఫ్ఎక్స్ఎం చేస్తానని ప్రతి వాడు చెప్పుకోలేదు నేను మరి నేను చెప్పింది నువ్వు వింటున్నావా ఏంటి నువ్వు విన్నావా ఏంటి లేదు మా ఏం చెప్పినా కనీసం రెస్పాన్స్ లేదు మాకి నాకైతే నాకు విఎఫ్ఎక్స్ఎం చేయాలని ఉందమ్మా చేసి ఏం కోపడతావురా చేసి ఏం దానికి ఉన్నవే ఏడు తెలుసు నీకు తెలుసు మాకు తెలియదా అమ్మా నీకు అర్థం అవ్వట్లేదు చెప్పింది అర్థం కాదు నీకు నీ సావు నువ్వు సావు సరే ఉన్నానైతే దేవా దేవా ఆగురా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఆగు నా ఇంటి జరగండి అనవసరంగా దేవాగాన్ని తిట్టేశాను మా నేను అర్థం చేసుకోకపోతే ఎలా అక్క కూడా నేనే అర్థమైనట్టు చెప్పాలి కదా నేనే కోపంగా వచ్చేస్తే ఎలా దేవగడు పాపం అన్నం తిన్నాడో లేదో ఇంట్లో నుంచి నా వల్ల కదా బయటికి వెళ్ళిపోయాడు
స్టార్ట్. సరేనైతే విఎఫ్ఎన్ గురించి తెల్లవారి క్లారిటీగా కొనుక్కుంటా. 2 రోజుల తర్వాత అక్క దగ్గరికి వెళ్ళి ఈఎఫ్ఎక్స్ గురించి వివరించి చెప్పాలి. భవిష్యత్తులో ఇది బాగుంటుందని నేనే కదా అక్కకి నచ్చి చెప్పాలి. సరే అయితే మార్నింగ్ వేరంగా లేచి ఈఎఫ్ఎక్స్ గురించి క్లారిటీగా తెలుసుకుంటా. ఏంటి రాంబాబుడు ఎందుకు అన్నాడు? అసలు దేవగడు ఎందుకు అలా అయిపోతున్నాడు? దేవగడు కోసం ఎందుకు అలా అంటున్నాడు? అసలు దేవగడు ఏం ఆలోచిస్తున్నాడు? ఏఎఫ్ఎక్స్ అంటున్నాడు, ఎడిటింగ్ అంటున్నాడు, యూట్యూబ్ ఛానల్ అంటున్నాడు. అసలు ఎందుకు అలా అయిపోతున్నాడు? వాడు ఇంకా చాలా చాలా పాడైపోతున్నాడు. ఏంటి అసలు ఏం చేయాలి? ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు కరెక్ట్ చూద్దాం, ఒకసారి ఆలోచిద్దాం. ఈ దేవగడు అది విఎఫ్ఎక్స్ ఆ ఫ్యామిలీ ఏమో ఎడ్యుకేషన్ ఇంకా రాము కూడా అన్నాడు అది ఎంత అయిపోతుంది కనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ అంటే ఇప్పుడు మూవీ ఎడిటింగ్, రీల్స్ ఎడిటింగ్ వచ్చేస్తుంది. ఆ ఎడిటింగ్ విఎఫ్ఎక్స్ చేయమని ఫోన్ చేయాలి. దేవగడు కదా మన బేదలు కూడా నీకేం చేయాలి నాకు మొత్తం. నుంచి దాన్ని బయట చూపిస్తుంది. బ్రో అదే విఎఫ్ఎక్స్ అడిగాను ఏంటంటే అది ఇప్పుడు మనం డబ్బింగ్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ షార్ట్ ఫిల్మ్ తీసుకొని స్టెప్ బై స్టెప్ పర్లేదు. ఈ రోజుల్లో ఫుల్ డిమాండ్ విఎఫ్ఎక్స్ అంటే వెబ్ సిరీస్ అంటే ఎవరు లేరు, తక్కువ. రీల్స్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. బట్ ఇలాగా విఎఫ్ఎక్స్ తీసి ఎవరు లేరు. నాకు తెలిసి అంటే ఫుల్ డిమాండ్ వర్క్ వస్తుంది. బట్ ఫ్యూచర్ ప్లాన్ కూడా చాలా బాగుంటుంది. బట్ మీ ఒపీనియన్ ఎలా నాకు తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న కూడా కొద్దిగా టెన్షన్ పడుతున్నారు. లేదు బ్రో, నేను వాళ్ళ అమ్మ నాన్నతో నేను మాట్లాడుతున్నా. ఏదైనా సరే సక్సెస్ అనేది చాలా టైం పడుతుంది, మనం వెయిట్ చేయాలి. ఓకేనా? ఓకే బ్రో. ఓకే. ఏమంటే మా నువ్వే చెప్పాలి. ఏముంది నా దగ్గర ఏమంటే మా నువ్వే చెప్పాలి. సరే మా ఇంట్లో రాంబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్న విషయం గురించి డిస్కషన్ చేయండి. వచ్చావా? అదే మన అడిగారు కదా దేవగడు గురించి, దాని గురించి మాట్లాడమని చెప్పేసి వచ్చాను. నేను దాని గురించి ఆల్రెడీ స్టూడియోలో నేను కనుక్కున్నాను. ఇదైతే చాలా బెటర్. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఎడిటింగ్ అయితే చాలా డిమాండ్ కూడా ఎక్కువ ఉందనేసి అతను మాట్లాడాడు. వీలైతే వాళ్ళ ఫ్యామిలీతో కూడా కన్సల్టెన్సీ చేస్తానని చెప్పాడు ఆయన. స్టూడియోకి వెళ్ళాను. స్టూడియోకి వెళ్ళి మాట్లాడితే ఇదైతే చాలా బెటర్, దీనికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడారు. వీలైతే వాళ్ళ ఫ్యామిలీతో కూడా నేను మాట్లాడతానని చెప్పేసి మాట్లాడాడు ఆయన. మాట్లాడడానికి అయితే వస్తున్నాను. దీని గురించి అక్కతో మాట్లాడతాను. సరే. అవునా? సరే దేవగడు బాగా చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు. జనాల దృష్టిలో అలా కాదు. నా కొడుకు వల్లే అందరు కొడుకు చెడిపోతున్నారట, నా కొడుకు లైఫ్ పోయిందనేసి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారని కొరిగిపోతాయి అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. నా కొడుకు పర్లేదు, ఫ్యూచర్ లో బాగుంటుంది మీరు అనుకుంటున్నాను. అవునక్క, నాకు చూసాను వాడి ఎడిటింగ్ స్కిల్స్ కానీ, వాళ్ళు చేసే వీడియోస్ కానీ, వాటి షార్ట్ ఫిల్మ్స్ కానీ అన్ని యాక్సిడెంట్ చేస్తుండ్రు. ఒక ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది అక్క. ఆ కళను మనం ఎంకరేజ్ చేయాలి. మన ఫ్యామిలీ మనం సపోర్ట్ చేయకపోతే ఎలా?
వాళ్ళ ఫ్యామిలీ పక్కన ఉన్న ఫ్యామిలీలో వీళ్ళు తిట్టారు. రేపు సక్సెస్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వాళ్ళు చెప్తారు. ఆ ఫ్యామిలీ కూడా రేపు అదే స్టేజ్ దగ్గర వచ్చి మా కొడుకు వీడి వల్ల బాగుపడని కూడతారు. వీళ్ళు తిట్టే వల్ల రేపు నాకు ఖచ్చితంగా కూడతారు. చేస్తారు అంతవరకు మేము భరించలేకపోతున్నాం కదా. వాడు తిరుగుళ్ళు ఆడేం చేస్తున్నాడు, కొడుకులు చెడిపోతున్నారంటే మనకి నాకు బాధ అనేది ఉంటుంది కదా తల్లిగా. కన్నతల్లిగా నీకు బాధ ఉంటుంది, కానీ ఈ రోజు రేపు నాడు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాడు నీకు గర్వంగా నిలబడతారు కదా. సరే తమ్ముడు వెళ్ళొస్తాను, మా దేవత నేను చెప్తాను. సరే అక్క. దేవ గురించి టాప్ ఏంటయ్యా? లేదమ్మా, మొన్న నేనే కోరుండి అడిగాను. అప్పుడు ఏడు జరిగిందంటే పనికెళ్ళరా అడికేటే బాగా సంపాదించాడు. ఎలపోతే ఎలకపోతే బయట పనికి వెళ్తాను. ఒరే మొట్టలో ఆ ఇంట్లో ఏముంది బాగా తీసాడు రా, బ్రహ్మాండం ఉంది రా. మీరు చూసారేట్రా? చూసాము, బాగా చూసాను. కానీ కెరియర్ లాస్ అవుతుందేమో అలా సినిమాల మీద ఉండిపోతున్నాడు. తర్వాత చదువు అనేది తర్వాత ఇబ్బంది అవుతుంది నేను అనుకుంటున్నాను. అదే జాబ్ గురించేనే ఏదైనా ఇబ్బంది పడిపోతుంది. తర్వాత ఈ షూటింగ్ వల్ల పడిపోంటారు. అందులో వాడి కాన్సెప్ట్ కూడా బాగుంది, కానీ తర్వాత ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది మనకి ఇప్పుడు డిజైన్ తినడానికి చూడడానికి బాగానే కనిపిస్తుంది. అడిగానురా, ఇది వైజాగ్ వెళ్ళి ఏదో నేర్చుకుంటానని ఫుల్గా కాన్ఫిడెన్స్ ఉన్నాడు రాడా. ఇప్పుడు సరదాగా ఉన్నాయని ఇలాగా ఫిలిమ్స్ అవి చూడడానికి బాగానే ఉంటుంది. కెరియర్ సరదాగా ఉన్నాయని ఇలాగా ఫిలిమ్స్ అవి చూడడానికి బాగానే ఉంటుంది. కెరియర్ లాస్ట్కి ఇబ్బంది పడిపోయి తర్వాత ఏటీ వెళ్ళలేక మళ్ళీ కంపెనీలకు ఇబ్బంది పడి చేయలేని పరిస్థితిలో మళ్ళీ తన లాస్ట్కి ఇబ్బంది పడతారేమో అనిపిస్తుంది. బాగానే చేస్తాను రా, ఆడైతే చెట్ల అయిపోతుంది నాకు. ఏం చెట్లు తల్లిదండ్రులను కష్టపడి చదివిస్తే ఏదో ఒక వీడియో అందరూ బాగుంది అనగనాడు. మరి ఇంక చదువు సామాన్ దీని మీద ఫ్యూచర్ ఎదుగుపోతాను. ఇలాగైతే వాడి కెరియర్ నాశనం అవుతుంది అనేసి నాకు అనిపిస్తుంది. అదేనా ఇలా ఎంతో మంది సినీ ఫీల్డ్లోకి వెళ్ళి మధ్య రోజు వెళ్ళిపోరు. వీడు ఎంతవరకు వెళ్తారు చూద్దాం. సరే వస్తాను, టైం అయిపోయింది నాకు. అలా జరుగుతుందా? గురించి నువ్వే తెలుపుకుంటున్నావు కదా. నేనేమీ చెప్పలేదు. ఏం చెప్పలేదు? ఎందుకంటే వాడిని ఎప్పుడు నేను తిడుతూ కోప్పడుతూ ఉంటాను. వాడు రాసిన బుక్ కూడా నేను చింపేశాను. దాని గురించి నా మీద కసితో పట్టుదలతో వాడు పైకి వస్తాడని, ఏదో ఒకటి సాధిస్తాడని. ఎందుకు నువ్వు చెప్పట్లేదు అడిగి? రేపు పొద్దున్న పాపంతో నేను తిట్టొచ్చు, నేను కొట్టొచ్చు. నన్ను కొట్టినా పర్లేదు, నువ్వు తిట్టినా పర్లేదు, నేనైతే వాడికి చెప్పను.